Hi children, good evening. So I'm dietitian Nirusha from My Health My Care. Today it's October 16th and it's a World Food Day. So today I'm here to tell you about little things on the food, the importance of the food and the wastage of the food, and also the balanced diet of your daily routine. So let's talk a few things about the importance of the food. Children, food is very important for us because that గివ్స్ అస్ ఎనర్జీ. మనం చేసే డైలీ యాక్టివిటీస్, మనం ఆడుకుంటున్నాము, చదువుకుంటున్నాము, అండ్ చదువుకుంటున్నాం అంటే చాలా విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో మెమరీ విషయంలో, అండ్ దట్ ఈస్ కాల్డ్ అస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది, ఇవన్నీ కూడా ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్స్లో, ప్రతి ఎనర్జీ ఎలిమెంట్స్ అనేది ప్రతిదీ మనకి యూజ్ అయ్యేది ఫుడ్ వల్లే. మనకు వచ్చే ఎనర్జీ నుంచే మనకి ఇవన్నీ యాక్టివిటీస్ మనం చేయగలుగుతున్నాం. సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో అందుకు ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో డిఫరెంట్ డెవలప్మెంట్స్ అవుతూ ఉంటాయి. లైక్ మనకి మజిల్ బిల్డప్ చేయడానికి ప్రోటీన్ తీసుకోవాలి, అండ్ డైలీ మనం ఎనర్జెటిక్గా ఉండడానికి కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండాలి. సో మన ఇమ్యూనిటీ బాగా ఉండాలి, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కవర్ అవ్వాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి రికవర్ అవ్వాలి దాని నుంచి అవ్వడానికి వీ షుడ్ హ్యావ్ సమ్ ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్స్. అవేంటంటే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అన్నీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. అలా ఒక్కొక్క విటమిన్కి మన బాడీలో ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ప్రోటీన్ ఇంపార్టెన్స్ అనేది మన మజిల్ బిల్డప్ చేస్తే, కార్బోహైడ్రేట్స్ అనేది మన ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దేన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఫుడ్ విషయంలో. సో ఫుడ్ అనేది ఇట్స్ నాట్ లైక్ జస్ట్ మనం ఏదో తినేస్తున్నాం అనేది కాకుండా, సో మనం ఎర్లీ మార్నింగ్ నైట్ మనం పడుకొని లేవగానే మనం తీసుకునే ఫస్ట్ మీల్ ఏంటి? బ్రేక్ఫాస్ట్. సో ఆ బ్రేక్ఫాస్ట్ మనం ఎప్పుడూ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఫుడ్ అనేది, ఆ బ్రేక్ఫాస్ట్ మీల్ అనేది మనం తీసుకోవాలి. ఆ తీసుకునేటప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఎంత న్యూట్రిషన్ మన బాడీకి మీట్ అవుతుంది అనేది మనకి మినిమం అవేర్నెస్ అనేది మనకి ఉండాలి ఫుడ్లో. సో అప్పుడు మమ్మీ వాళ్ళకి తెలియలేదు అనుకోండి, మీరు చెప్పండి, సో మమ్మీ ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేయి మమ్మీ, క్యారెట్ యాడ్ చేయి మమ్మీ, బీట్రూట్ యాడ్ చేయాలి. సో ఇలాంటి ఒక్కొక్క వెజిటబుల్కి ఉన్న ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఎనర్జీకి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట అది. సో అందుకేంటంటే అన్ని వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవాలి, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. సో దట్ విల్ గివ్ యూ టు ప్రొడ్యూస్ ద ఎనర్జీ. సో అంతేకాకుండా ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫుడ్ అది మనం పక్కన పెడదాం. సో అలా చేస్తూ ఇప్పుడు ఏంటంటే మనం చాలా ఫుడ్ వేస్టేజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలా ఫుడ్ అనేది ఎందుకు వేస్ట్ అవుతుంది? మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు హరీగా లెగిసి సో ఎదర్ మిల్క్ అన్నా స్కిప్ చేస్తాం, లేకపోతే బ్రేక్ఫాస్ట్ అన్నా లిమిట్ చేస్తాం, తక్కువ తింటాం. అండ్ మమ్మీ క్యారేజ్లో బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదు ఇదేమో అనుకొని మమ్ విల్ ప్రిపేర్ లంచ్ బాక్స్ ఫర్ యూ. సో ఆ లంచ్ బాక్స్లో ఎక్కువగా మీకు రైస్ పెట్టడం, సో క్వాంటిటీ ఎక్కువ చేసి పెట్టడం అలా చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఏం చేస్తూ ఉంటారంటే లంచ్ బాక్సెస్ వదిలేయడం, సో క్యారేజ్ లంచ్లో తినకపోవడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఫుడ్ అనేది చాలా వరకు వేస్టేజ్ అవుతుందన్నమాట. సో అలాంటి వేస్టేజ్ అనేది లేకుండా మనకి ఎంత కావాలో అంత ఫుడ్ పెట్టుకోవాలి, ఎంత కావాలో అంత ఫుడ్ మనం వెజిటబుల్స్ అనేవి ఇంటికి తీసుకొచ్చుకొని. సో పేరెంట్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి ఎంత ఫుడ్ మనం ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎంత న్యూట్రిషన్ అండ్ ఎంత నరిష్డ్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎంత వరకు మనం పిల్లలకి యాడ్ చేస్తున్నాం వాళ్ళ డైలీ మీల్లో అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మా అబ్బాయి ఎక్కువ తినడండి, సో ఎప్పుడు కూడా ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడు, ఎక్కువ తినడానికి ఇష్టపడు అనేసి. సో దట్ ఈజ్ యాక్చువల్లీ ఐఎమ్ టెలింగ్ యూ, మీకు క్లియర్గా చెప్తున్నాను. సో ఎప్పుడైనా సరే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఎంత తింటున్నారు అనేది అనవసరం. వాళ్ళు ఇంత తినివ్వండి, అందులో మనం ఎన్ని వెజిటబుల్స్ యాడ్ చేసాం, ఎంత న్యూట్రిషన్ యాడ్ చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, ఎంత స్మార్ట్గా ఉంటున్నారు, బిహేవ్ చేస్తున్నారు అనేది ఇంకా ఇంపార్టెంట్. వాళ్ళు మనం చెప్పిన దాన్ని స్పాంటానియస్గా రిప్లై ఇవ్వడం కానీ, స్పాంటానియస్గా ఆలోచించడం కానీ,
అలా చేస్తున్నారు అంటే మాత్రం దే ఆర్ వెల్, ఐ మీన్ వెరీ మచ్ హెల్దీ అనమాట. సో వాళ్ళ గురించి మీరేమో ఆలోచించక్కర్లేదు. పిల్లలు సన్నగా ఉన్నా వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో దానిలో మీరు చాలా కేర్ తీసుకోండి. ఫుడ్ అనేది ఎక్కువగా పెట్టడం పిల్లలకి. సో వాళ్ళకి వాళ్ళ డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది పెట్టడం చాలా మంచిది. సో చిల్డ్రన్ ఫుడ్ అనేది టైంకి మీరు తీసుకోకపోయినా, టైంకి ప్రాపర్గా షెడ్యూల్ చేసుకోకపోయినా, అండ్ సరైన టైంకి లేవకపోయినా చాలా ఇబ్బంది అవుతుంది. అది ఏంటంటే మీరు టైంకి తినలేదనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది? సో మార్నింగ్ కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. అది మీకు తెలీదు. సో మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, అండ్ ఎక్కువగా ఎనీమిక్ అవుతూ ఉంటారు. సో ఎందుకంటే ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఫుడ్లో రీచ్ అవ్వకపోతే ఎనీమిక్ అనే ప్రాబ్లం వస్తుంది. సో ఏంటంటే హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి మినిమం అనేది ఉండాలి మీకు. ఓకే. సో అబ్బాయిలకి అయితే 13 అలా ఉండాలి, అమ్మాయిలకి అయితే 12 అలా ఉండాలి మినిమం. సో అందుకేంటంటే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలి, ప్రాపర్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఫుడ్ అనేది అందుకే మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి ఏది మనం చేయాలన్నా సరే, ఎక్కడన్నా మనం ఇప్పుడు ఒక స్పోర్ట్స్ కానివ్వండి, ఒక యాక్టివిటీస్లో ఐ మీన్ పార్టిసిపేట్ చేయాలన్నా, లేకపోతే మనకి ఎనర్జీ లెవెల్స్ అసలు తగ్గకూడదు, కరెక్ట్గా ఉండాలి. మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు స్కూల్స్లో ఉంటున్నాం అంటే మనం ఎంత ఎనర్జెటిక్ ఫుడ్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో లెట్ మీ టెల్ యూ అబౌట్ యువర్ మీల్ ప్లాన్. సో మీకు అందరికీ పేరెంట్స్కి చాలా డౌట్ ఉంటుంది, లైక్ ఎలాంటి మీల్ ప్లాన్ మనం పిల్లలకి ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్ నేను పెట్టాలి. చాలామందికి ఐడియా ఉండదు. నేను ఎక్కువ ఎనర్జెటిక్ ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నాను పిల్లలకి, సో ఎలాంటి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి అనే దాని మీద ఇప్పుడు మనం చిన్నగా డిస్కస్ చేద్దాం. సో పిల్లలు మార్నింగ్ లెగ్సిన వెంటనే మనం ఏం చేస్తాం? నార్మల్గా అయితే లెగిసిపోతారు, బ్రష్ చేస్తారు, అండ్ ఇమీడియట్లీ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే యూ విల్ స్టార్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బ్రషింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా బ్రేక్ఫాస్ట్ అది ఇమీడియట్గా చేసేసి అండ్ వెంటనే మళ్ళీ స్కూల్కి రెడీ అయిపోయి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు, నార్మల్ లంచ్ బాక్స్. సో అలా కాకుండా ఏంటంటే మీరు టైంకి పడుకోవాలి. సో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ చిల్డ్రన్. సో టైంకి పడుకోవాలి, టైంకి పడుకొని టైంకి లెగాలి. టైంకి లెగిసినప్పుడు ఏంటంటే మీ రొటీన్ అంతా కూడా హర్రీ అవ్వకుండా చాలా స్లోగా చక్కగా టైం టు టైం అన్నీ మీకు యాక్టివిటీస్ అన్నీ కూడా కరెక్ట్ వేలో వెళ్తూ ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు సరైన బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీరు చేయాల్సింది బ్రషింగ్ అయిపోయాక కొంచెం హాట్ వాటర్ తాగాలి. ఇప్పుడే కాదు, మీరు ఎప్పుడైనా సరే లూక్వామ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు. దాంతోపాటు పేరెంట్స్కి కూడా అండి, మీరు ఆమ్లా అనేది విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆమ్లా అనేది మీరు నానబెట్టి దానిలో ఉప్పు, సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేసి నానబెట్టేసేయండి. అదేంటంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలు హాట్ వాటర్ తీసుకోగానే ఒక ఆమ్లా అనేది వాళ్ళకి ఇవ్వండి. సో అది మీకు ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది పిల్లలకి. సో దాంతోపాటు అది అయిపోయాక డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ ఉంటే మీ దగ్గర ఆ డ్రై ఫ్రూట్స్ ఒక 2 పీసెస్ ఈచ్ అన్నట్టు వాళ్ళకి ఇవ్వండి. డేట్స్ కంపల్సరీ ఉండాలి దానిలో. సో బాదాం, పిస్తా, కాజు, డేట్స్, సో ఇలాంటివన్నీ ఏంటంటే ప్రోటీన్ కూడా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఉంటుంది వీటిలో. అండ్ సో ఈ డ్రై ఫ్రూట్స్ ఇచ్చాక వాళ్ళకి ఏంటంటే ఒక 5-10 minutes గ్యాప్ ఇవ్వండి. ఇచ్చి గివ్ దమ్ టు హ్యావ్ 1 glass ఆఫ్ మిల్క్. సో మిల్క్లో మీరు కావాలంటే యూ కెన్ యాడ్ బూస్ట్ ఆర్ హార్లిక్స్ అనేది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి హార్లిక్స్లో. సో బెటర్ హార్లిక్స్ ప్రిఫర్ చేయండి. సో హార్లిక్స్ తాగాక నేను ఇప్పుడు చెప్పే ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి వెంటనే ఇవ్వకుండా గ్యాప్ ఇస్తూ పెడుతూ ఉండాలి. లేదంటే వాళ్ళకి డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు. సో ఆ అరుగుదల అనేది సరిగ్గా లేకపోతే మళ్ళీ వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో ప్రతి ఫుడ్కి వాళ్ళకి గ్యాప్ ఇస్తూ ఉండాలి, ఒక 10 minutes. సో ఇదంతా జరగాలి అంటే పిల్లలు యూ షుడ్ వేక్ అప్ ఎర్లీ. సో త్వరగా మీరు లెగుస్తే కనుక టైంకి మీరు ఇవన్నీ ఫుడ్ అనేది మీకు మీట్ అవుతూ ఉంటుంది. న్యూట్రిషన్ అనేది హెల్తీ న్యూట్రిషన్ అనేది మీ బాడీకి రీచ్ అవుతుంది. సో డ్రై ఫ్రూట్స్ పెట్టాక మిల్క్ ఇవ్వాలి. మిల్క్ ఇచ్చిన ఒక 5-10 minutesకి నాన్ వెజిటేరియన్ అయితే కనుక ఎగ్ ఇవ్వండి.
లేదు అంటే మీరు స్ప్రౌటెడ్ బీన్స్ కూడా ఇస్తే మంచిదే. శనగలు అండ్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఆల్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ పల్సెస్ అన్నీ కూడా కొంచెం నానబెట్టి లైక్ కాబూలీ చనా, బ్రౌన్ శనగలు అండ్ ది స్ప్రౌటెడ్ దాల్ ఉంటుంది కదా! దాన్ని కూడా మీరు నానబెట్టి పెడితే నెక్స్ట్ డేకి మీకు మొలకలొస్తాయి. దట్ ఈజ్ వెరీ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. సో, అది మీరు ఆ పిల్లలకి ఒక స్మాల్ బౌల్ వాళ్ళకి వేసేసి ఇస్తే అది వాళ్ళకి చాలా ఎనర్జీ ఇస్తుందండి. వాళ్ళ డైలీ డే అంతటికి చాలా ఎనర్జీ అనేది వాళ్ళకి అది ఇస్తుంది. అండ్ అది అయిపోయింది. సో, ఎర్లీ మార్నింగ్ సెషన్ వాళ్ళకి అయిపోయింది. నౌ కమ్ టు ద బ్రేక్‌ఫాస్ట్ సెషన్. సో, 8:30కి బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇవ్వాలి. అండ్ చిల్డ్రన్ బనానా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ గ్లో సరిగ్గా ఉండాలన్నా, స్కిన్ డ్రై అవ్వకుండా హెల్తీగా ఉండాలి, కొంచెం ఆయిలీగా ఉండాలి అన్నా, సో ఒక్కొక్క న్యూట్రియంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. మనం రోజు తీసుకునే హర్రీలో ఏంటంటే, మనం చేసే హర్రీలో ఏదో ఒక ఫుడ్ మిస్ అవుతూ ఉంటాం, ఏదో ఒక ఫ్రూట్స్ మిస్ అవ్వడం, లేకపోతే వెజిటేబుల్స్ మిస్ అవుతూ ఉంటాం. ఓన్లీ రైస్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. సో అలా కాకుండా రైస్ ఎప్పుడు తక్కువ తినాలి, కర్రీస్ అనేవి ఎక్కువ తీసుకోవడం చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే అండి, లంచ్ మీరు తక్కువ రైస్ పెట్టండి. పిల్లలు క్యారేజ్ బాక్స్లో వాళ్ళ టైం చూడండి, ఎంతవరకు వాళ్ళకి బ్రేక్ టైం ఉందో దాన్ని బట్టి మీరు ఆలోచించి మీ పిల్లల కెపాసిటీ ఎంత ఉంది, క్యాపబిలిటీ ఎంతవరకు తినగలరో, సో దాన్ని బట్టి రైస్ పెట్టండి. కర్రీస్ ఎక్కువ పెట్టండి వాళ్ళకి, లైక్ ఫ్రై ఐటమ్స్ అవి పెట్టకుండా. సో మనం ఏమి పెడితే వాళ్ళు అదే ఇంట్రెస్ట్గా తింటారు. సో వాళ్ళకి చెప్పండి, ఇంపార్టెన్స్ చెప్పండి. ఫ్రై పెట్టడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటో వాళ్ళకి చెప్పండి. అండ్ కర్రీస్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో చెప్పండి. చిల్డ్రన్, యు ఆల్ ఆర్ వెల్ నోన్ అబౌట్ ద డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్. సో డీప్ ఫ్రైడ్ తినడం వల్ల ఏమవుతుంది, ఆయిల్ ఎక్కువగా వాడుతున్నాం కదా. సో ఆయిల్ ఎక్కువగా వాడడం వల్ల మనకి ఇప్పుడు ఎఫెక్ట్ తెలీదు. తర్వాత మీకు ఏంటంటే అన్వాంటెడ్ ఫ్యాట్ అనేది బాడీలో ఎక్కువ పెరిగిపోయి కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. సో అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, కొంచెం ఏజ్ పెరిగాక, లైక్ 18+ అలా వచ్చాక మీకు అప్పుడు తెలుస్తుంది. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఒబీస్ అవుతారు, సో వెయిట్ ఎక్కువ పెరిగిపోతారు. సో దానివల్ల కాంప్లికేషన్స్ అనేవి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. మనం అవన్నీ తెచ్చుకోకుండా, ఎలాంటి మెడికేషన్స్ వాడకుండా మన ఇమ్యూనిటీ మనమే బూస్టప్ చేసుకోవాలి అంటే, ఫుడ్ ఈజ్ ద పర్ఫెక్ట్ మెడిసిన్ ఫర్ యూ పీపుల్. సో చిల్డ్రన్స్, ఫుడ్ అనేది ది బెస్ట్ మెడిసిన్. సో ఫుడ్కి మించిన మెడిసిన్ ఏది లేదు. సో అందుకే మనం జాగ్రత్తగా ఫుడ్లో చాలా కాషన్ తీసుకుంటూ మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ డైలీ నీడ్స్ అనేవి మనం చూసుకుంటూ వాడుకోవాలి. సో లంచ్లో మీరు రైస్తో పాటు కంపల్సరీ ప్రోటీన్ కూడా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అనేది రైస్ ద్వారా వచ్చింది మనకి, అండ్ ప్రోటీన్ కూడా రావాలి. ప్రోటీన్ రావాలంటే మనం ఏం తినాలి, దాల్ తినాలి. చిల్డ్రన్, దాల్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న, ఎందుకంటే దట్ విల్ యాక్ట్ లైక్ అది మన బాడీలో ఎసెన్షియల్ బాడీలో మనకి ఏంటంటే మన మజిల్ వెయిట్ పెరగడానికి అదే బాగా బూస్టప్ చేస్తుంది. సో ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ మన బాడీలో. సో ఆ ప్రోటీన్ కావాలి అని అంటే మాత్రం సో దాల్ విత్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో మీకు విటమిన్ ఏ, విటమిన్ కే అనేది ఉంటుంది. సో ఏది పాలకూరలో మీకు ఐరన్ ఉంటుంది, గోంగూరలో కూడా మీకు ఐరన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేవి మమ్మీ వాళ్ళు రోజు పెట్టమని మీరు మమ్మీ వాళ్ళకి చెప్తూ ఉండాలి. మమ్మీ వాళ్ళకి తెలియకపోయినా మీరు మమ్మీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి, దీనిలో ఇది ఉంటుంది, పాలకులో ఇది ఉంటుంది అని ప్రతి విటమిన్స్ గురించి మమ్మీ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వండి. సో మీరు తెలుసుకోండి, మీ హెల్త్ గురించి మమ్మీ వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేయండి. సో రోజు కూడా దాల్ విత్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ మీ మీల్లో కంపల్సరీ ఉండాలి. అండ్ ఆల్సో 1 కర్రీ విత్ దట్. సో ఆ కర్రీ కూడా ఏంటంటే మీరు ఎనీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ పెట్టుకోండి, లేదంటే చనా కర్రీ పెట్టుకోవచ్చు, లేదంటే ఎనీ ఫూల్ మఖానీ ఆర్ సోయా కర్రీ. సోయాలో ఏంటంటే మీకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి ప్రాబ్లం నుంచి అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, చిన్న ఏజ్లోనే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి.
ఆ ఫైబర్ రిచ్ ఎప్పుడైతే తీసుకుంటామో మనకి వెయిట్ లాస్‌కి బాగా సహాయపడుతుంది. అండ్ ఆల్సో అంతేకాదు డైజెషన్ ప్రాసెస్ కూడా ఈజీ చేస్తుంది. అండ్ దట్ విల్ గెట్ రిలీవ్ ఫ్రమ్ యువర్ కాన్‌స్టిపేషన్. సో ఈ ఏజ్‌లో కాన్‌స్టిపేషన్ అనేది ఉండకూడదు. సో మార్నింగ్ లేసారు అంటే మీ డైలీ రొటీన్ అలా మీ కాలకృత్యాలన్నీ కూడా ఫినిష్ చేసుకొని అండ్ దెన్ స్టార్ట్ హ్యావింగ్ యువర్ బ్రేక్‌ఫాస్ట్. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను మర్చిపోయాను. సో మీరు లేవంగానే ఒక 5-10 మినిట్స్ అయినా చాలు. ఒక 15-10 మినిట్స్. సో 10-15 మినిట్స్ మీరు యోగా అనేది చేస్తూ ఉంటే మీ బ్రెయిన్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో మీరు ఎలా అయినా స్ట్రెచ్ చేయగలగాలి మీ బాడీని. సో అలా ఏంటంటే మీ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే మీరు ఏదైనా సరే మీరు చేయగలరు. సో ఎలాంటి స్పోర్ట్స్ అయినా మీరు ఆడగలరు. సో అంత స్పోర్ట్స్ కానీ ఎలాంటి యాక్టివిటీస్లో అయినా స్పాంటేనియస్గా మనం రిప్లై ఇవ్వాలన్నా ఏదైనా ఆలోచించాలన్నా కూడా మన బ్రెయిన్ బాగా వర్క్ చేయాలి అని అంటే ఫుడ్ ఈజ్ ద మేజర్ రోల్ చిల్డ్రన్. న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దట్ ఫుడ్. సో ఫుడ్లో చాలా న్యూట్రిషన్ అనేది ఇప్పుడు మీకు తెలిసింది కదా, ఎంతవరకు మనకి విటమిన్స్ మినరల్స్ అనేది ఉండాలి అనేది. సో అలా ఫుడ్ అనేది తీసుకుంటూ దాంతో ఆ మీల్తో పాటు లంచ్లో 1 కర్డ్ కూడా 1 స్మాల్ బౌల్ ఆఫ్ కర్డ్ కూడా మీరు తినాలి. సో అదేంటంటే మిల్క్ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ విచ్ విల్ గివ్ యూ ఫ్యాట్ ఇన్ దట్. సో కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి సో అలాగా మీకు ఉన్న మీల్లోనే కొంచెం తీసుకున్న డిష్లోనే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, కాల్షియం ఉండాలి. ఓకే, సో అలా మీ లంచ్ అవుతుంది. అండ్ స్నాక్స్ టైంలో మీరు స్కూల్లోనే స్నాక్స్ తినేటట్టు కనుక ఉంటే కనుక మీరు ఫ్రూట్ సలాడ్ పెట్టమని చెప్పండి. ఫ్రూట్ సలాడ్ అనేది చాలా మినరల్స్ అనేవి ఉంటాయి. సో మనకు అన్ని విటమిన్స్ అనేవి సో మోస్ట్లీ కొన్ని విటమిన్స్ మాత్రమే త్రూ వెజిటబుల్స్ మనం పొందుతాం. బట్ రెస్ట్ ఆఫ్ ద విటమిన్స్ అనేవి ఫ్రూట్స్లో ఉంటాయి. సో మనం రోజు ఫ్రూట్స్ తింటున్నామా క్వశ్చన్ మార్క్ కదా. సో ఎంతవరకు ఎంతమంది తింటున్నారు అనేది మీకే తెలియాలి. సో ఏంటి అంటే ఫ్రూట్స్ తినడం వల్ల మనకి మంచి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో వాటిలో మెయిన్ ఎక్కువగా పుల్లగా ఉన్న ఫ్రూట్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ విటమిన్ సి తీసుకోమంటున్నారు కానీ బట్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ఎప్పుడు మన రొటీన్ ఇలాగే మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కూడా విటమిన్ సి ఫ్రూట్స్ తినాలి. ఎప్పుడు కూడా న్యూట్రిషన్ మిస్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా సరైన ఫుడ్ తీసుకుంటూ ఉంటే మనకి ఏ ప్రాబ్లం అనేది రాదు. ప్రికాషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనం ఎక్కడికి వెళ్ళినా సరే సోషల్ డిస్టెన్సింగ్ ఎప్పుడైనా మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కరోనా వచ్చిందని కాదు. సో ఎప్పుడైనా మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటేనే హెల్దీ న్యూట్రిషన్ తీసుకుంటేనే మనం హెల్దీగా అంటే ఇమ్యూనిటీ అనేది మనకి బాగుండడం వల్లే మనకి త్వరగా కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకి రాకుండా ఉంటాయి. సో అందుకు మనం చాలా జాగ్రత్తగా ఫుడ్ అనేది తీసుకోవాలి. సో ఎందుకు ఎక్కువగా ఫుడ్ గురించి చెప్తున్నాను అంటే మనం స్టార్ట్ చేసేది ఎండ్ అయ్యేది కూడా దాంతోనే కాబట్టి. సో ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే స్టార్ట్ చేసేది ఫుడ్ అండ్ వి ఎండ్ అప్ విత్ ద ఫుడ్ అగైన్. సో అందులోని మనం ఎంత కేర్ తీసుకోవాలి చిల్డ్రన్. సో ఇప్పుడు చాలామందికి ఐ హ్యావ్ సీన్ సో మెనీ చిల్డ్రన్ హ్యావింగ్ డి డెఫిషియన్సీస్, విటమిన్ డి డెఫిషియన్సీస్ అండ్ విటమిన్ ఈ డెఫిషియన్సీస్ అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీస్. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో మనం పేరెంట్స్ ఒకసారి వినండి. సో మనకి మనం ఎప్పుడు రైస్ వాష్ చేస్తూ ఉంటాం కదా. సో రైస్ కుక్ చేసే ముందు వాష్ చేస్తాం. అలా మనం ఎన్నిసార్లు వాష్ చేస్తాం మనకు తెలీదు. సో నార్మల్గా వెజిటేబుల్స్ ఎలాగైతే క్లీన్ చేస్తాం అలాగే రైస్ని కూడా క్లీన్ చేసేస్తాం. సో దానిలో ఉన్న డెఫిషియన్సీ మీకు తెలీదు. సో దానివల్ల B12 డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో థైమిన్ డెఫిషియన్సీ. సో ఆ థైమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి ఏంటంటే మనం రైస్ అనేది ఎక్కువగా వాష్ చేస్తూ ఉండకూడదు. సో కంపల్సరీ ఏంటంటే ఓన్లీ ఒక ట్వైస్ ఆర్ వన్స్ ఒక్కసారి వాష్ చేస్తే చాలు మీరు రైస్ అనేది. అండ్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది అంటే మన ఐసైట్ బాగా పెరుగుతుంది. వాళ్ళు తక్కువ ఏజ్లో నుంచే మనకి ఫోన్స్ చూస్తున్నారో అది వేరే రీజన్ అనుకోండి. సో తక్కువ డిస్టెన్స్లో ఫోన్స్ చూడటం, టీవీ చూడటం అవన్నీ అవాయిడ్ చేసి సో డిస్టెన్స్ పెంచుతూ టీవీ చూస్తూ ఉండండి. మొబైల్స్ ఎక్కువగా క్యారీ చేయొద్దు. అండ్ ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుని ఉంటే మాత్రం మనకి
ఐసైట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనం పెద్ద అయ్యే వరకు కూడా మన ఏజ్ ఎంత అయినా సరే మనకు ఇప్పుడు తీసుకునే ఫుడ్ అనేది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలాంటివన్నీ మనం కేర్ తీసుకోవాలి. అండ్ లంచ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ నేను చెప్పలేదు. సో స్నాక్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మీరు? స్నాక్స్లో కూడా హెల్తీగా తీసుకోవాలి. స్నాక్స్ ఇలా పానీపూరి కానీ లేకపోతే బజ్జీ కానీ ఇలాంటివి కాదు. చిల్డ్రన్ అవాయిడ్ ఆల్ జంక్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ ఆల్సో ద అదర్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇన్స్టంట్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయండి. సో జంక్ ఫుడ్స్లో అవాయిడ్ ఎందుకు చేయమంటున్నాను అంటే మన బాడీలో చూడండి, వాళ్ళు బయట రిపీటెడ్ ఆయిల్స్తో వాళ్ళు ఫ్రై చేస్తూ ఉంటారు, బజ్జీ కానీ ఏదైనా సరే. అండ్ పానీపూరి యూ డోంట్ నో, పానీపూరి మనకి ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసి వస్తారో తెలియదు. మైదా మనం తీసుకుంటే మైదా అది మన బాడీలో డైజెషన్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. సో అందుకు మైదా ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ. మైదా ఒకటి అండ్ దిస్ జంక్ ఫుడ్స్ లైక్ కూల్ డ్రింక్స్, శనగపిండి. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి మన స్టమక్ ఎంటీ ఉండదు. సో ఇలాంటి ఫుడ్స్ ఎక్కువైపోతాయి మన బాడీలో. సో అన్వాంటెడ్ ఫ్యాట్ అనేది బాగా బాడీకి ఎక్కువైపోయి ఆటోమేటిక్గా మనం దేనికి ఉంటుంది రిజల్ట్? ఒబేసిటీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒబేసిటీతో పాటు థైరాయిడ్ అనేది వస్తుంది. సో బీపీ, డయాబెటీస్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతుంది. సో షుగర్ అనేది ఎక్కువ తీసుకుంటాం, కన్జ్యూమ్ చేస్తాం బయట ఫుడ్స్ తీసుకోవడం వల్ల. సో ఇలాంటివి ఏమీ కాకుండా కార్బోహైడ్రేట్స్ ఓవర్గా తీసుకోకుండా, ఆయిల్ ఓవర్గా మనం కన్జ్యూమ్ చేయకుండా ఏంటంటే బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ ఉండాలి. ఆయిల్ కూడా లిమిటెడ్ ఆయిల్ వాడండి. ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినకండి. ఓన్లీ కర్రీస్ లాగే చేయమని చెప్పండి మమ్మీ వాళ్ళకి. అండ్ ఎప్పుడైనా మన కర్రీ ఎప్పుడు చూడండి గ్రీన్ కలర్లో కనిపించాలి. వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఓవర్ కుక్ చేసేసి దానిలో ఉన్న వైటమిన్స్ అన్నీ బర్న్ చేసేసి అప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం. దానివల్ల యూజ్ లేదు. ఆల్వేస్ కుక్ యువర్ ఫుడ్. ఫుడ్ ఎప్పుడు కూడా కుక్ యువర్ ఫుడ్ విత్ లో ఫ్లేమ్. లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా మీకు ఓవర్ కుక్ అవ్వదు. సో నార్మల్ కుక్ వచ్చేసరికి, నార్మల్గా బాయిల్ అయ్యేసరికి వీ కెన్ హ్యావ్ దట్ ఫుడ్. అవి కొంచెం పచ్చిగా ఉన్నా పర్వాలేదు, బట్ వీ షుడ్ హ్యావ్ దట్ ఫుడ్ ఓన్లీ. సో ఓవర్ కుక్ చేసేవి టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే బాగా ఫ్రై అయిపోతాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో వీ టాక్డ్ అబౌట్ ద జంక్ ఫుడ్స్ ఆల్సో. సో జంక్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయండి. ఏమి కాదు, శనగపిండి, బేసన్ అండ్ ఆయిల్ అనేది మనం అసలు తెచ్చుకొని వాడుకోకూడదు. అండ్ డిన్నర్ వచ్చేసి స్నాక్స్ వచ్చేసి యూ కెన్ హ్యావ్ శనగలు ఫ్రై చేసుకుంటే ప్రోటీన్ రిచ్ ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది మీరు తినేటప్పుడు. సో స్నాక్స్ అలాంటివి తీసుకుంటూ అండ్ కార్న్ఫ్లెక్స్ విత్ మిల్క్ కూడా తీసుకుంటే మంచిది. సో అది కానీ ఇది కానీ అండ్ కంపల్సరీ 1 బనానా ఇన్ యువర్ స్నాక్. అండ్ సో మధ్యలో ఎప్పుడైనా ఫ్రూట్ సలాడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఫ్రూట్ సలాడ్ రోజుకి కంపల్సరీ 1 స్మాల్ బౌల్ ఆఫ్ పర్ డే 1 స్మాల్ బౌల్ ఆఫ్ ఫ్రూట్ సలాడ్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. మనం పడుకునే ముందు నైట్ ఒకటి 1 గ్లాస్ ఆఫ్ స్కిమ్డ్ మిల్క్ కానీ, అంటే ఒబీస్ చిల్డ్రన్ అయితే కనుక, వెయిట్ ఎక్కువ ఉన్నారంటే కనుక మీగడ లేని పాలు తాగండి. నార్మల్గా ఉన్నారు అంటే కనుక పాలలో మీగడున్నా పర్వాలేదు, అలా తీసుకోవచ్చు. సో హెవీ ఫ్యాట్ అనేది ఫుడ్స్ తీసుకోకండి. అండ్ డిన్నర్ వచ్చేసి పర్ఫెక్ట్ మీల్ తీసుకోండి. ఆఫ్టర్నూన్ ఎలా తింటారో సేమ్ అలాగే డిన్నర్ కూడా తీసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ ఎక్కువ తింటున్నాం కాబట్టి, అంటే మరీ ఎక్కువ తిన్న వాళ్ళు డిన్నర్ తగ్గించేసాయండి, డిన్నర్ ఎక్కువ తీసుకోకూడదు. సో బ్రేక్ఫాస్ట్ అనేది క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. లంచ్ క్వాంటిటీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ ఒక 1 బౌల్ తీసుకున్నాం, లంచ్ వచ్చేసి మనకి 3/4 ఉండాలి, డిన్నర్ వచ్చేసి 1/4 విత్ మిల్క్ అండ్ ఆల్సో విత్ కర్డ్ అండ్ ఆల్సో విత్ వెజ్ సలాడ్. సో ఇవన్నీ కనుక మీట్ అయితే చిల్డ్రన్ యూ విల్ ఫీల్ వెరీ వెరీ హెల్తీ ఫర్ ఎవర్. సో ఇది టెంపరీ రిజల్ట్స్ కాకుండా మీకు పర్మనెంట్గా మీ హెల్త్ని చాలా వరకు యాక్టివ్గా ఉంచుతుంది. సో మీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కాదు, ప్రతి యాక్టివిటీస్కి, ప్రతి పని చేయాలి అంటే మాత్రం మనకి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ అ ప్రాపర్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద ఫుడ్. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. ఎక్కువ తినడం, తక్కువ తినడం అలా చేయకుండా
మీరు ఎంత తినగలరో అంత తీసుకుంటూ ఉండండి. అండ్ మోర్ ఓవర్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ తాగాలి. మనం వాటర్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. చిల్డ్రన్ మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఆట ఆడేసుకుంటూ ఐ మీన్ స్పోర్ట్స్లో ఉన్నా, లేకపోతే గేమ్స్ ఆడుకుంటున్నా, చదువుకుంటున్నా, మీరు ఎంత బిజీగా ఉన్నా మీ డైలీ లైఫ్లో కంపల్సరీ మమ్మీ వాళ్ళు చెప్పకముందే మీరు వాటర్ అనేది ఇంటేక్ బాగుండాలి. వాటర్ తీసుకుంటేనే మీకు చాలా బాగుంటుంది. సో ఎంత వాటర్ తీసుకోవాలి అంటే మీకు దాహం వేసినప్పుడల్లా వాటర్ తాగుతూ ఉండండి. దానిలో నెగ్లిజెన్సీ చూపించొద్దు. సో అది చాలా ఇంపార్టెంట్. సో వాటర్లో కూడా చాలా మినరల్స్ ఉంటాయి. డోంట్ నెగ్లెక్ట్ దాట్. సో వాటర్లో ఫ్లోరిన్ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇలాంటివన్నీ మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే సో బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా డీహైడ్రేట్ అయితే కాన్స్టిపేషన్ అండ్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ వచ్చింది అంటే మోషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీకు యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో మోషన్ ఎప్పుడైతే ఫ్రీగా మీకు అవ్వలేదో గ్యాస్ట్రైటిస్ అనేది బాడీలో ఫామ్ అవుతుంది. ఎస్, ఐఎమ్ టెలింగ్ యూ, చిన్న ఏజ్ నుంచే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే పేరెంట్స్ వాళ్ళ బిజీ షెడ్యూల్లో కొన్ని చిన్న టిప్స్ మర్చిపోతూ ఉండొచ్చు, లేకపోతే అంటే అంత కేర్ తీసుకోకపోయినా అయి ఉండొచ్చు. బట్ ఎంత మీరు కేర్ తీసుకుంటున్నా పిల్లలు వాటర్ సరిగ్గా తీసుకుంటున్నారో లేదో కొంచెం జాగ్రత్తగా చూడండి. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని చిల్డ్రన్ యూ ఆల్సో మీరు పిల్లలు మమ్మీ గ్లాస్తో వాటర్ ఇచ్చే వరకు మీరు వెయిట్ చేయొద్దు. యూ గో అండ్ డ్రింక్ యువర్ ఓన్ వాటర్. సో ఎప్పుడు దాహం వేస్తున్నా మనకి నోరు డీహైడ్రేట్ అంటే నోరు మనం మాట్లాడుతుంటే డ్రై అయిపోవడం, సలైవా లేకుండా ఉంటుంది మన నోట్లో. ఓకే, సో అది ఎప్పుడైతే లేదో ఇమ్మీడియట్లీ వాటర్ మనం తాగాలి. ఓకే, సో అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి లో బీపీ అని కానీ ఫుడ్ అనేది ఎక్కువ అంటే పర్ఫెక్ట్గా తీసుకుంటే మనకు అలాంటి లో బీపీ ప్రాబ్లమ్స్ అవి ఏమీ ఉండవు. సో అది పర్ఫెక్ట్గా తీసుకోండి. అండ్ చిల్డ్రన్ హూ ఆర్ డయాబెటిక్ అండ్ హూ ఆర్ ఒబీస్ కైండ్లీ హ్యావ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఫైబర్ ఎక్కువ ఏవైతే ఉంటాయో ఆ ఫుడ్స్ తీసుకోండి. ఫైబర్ అనేది మీకు బీన్స్ ఫ్యామిలీ నుంచి ఎక్కువ వస్తుంది. అండ్ థైరాయిడ్ ఉంటే కనుక సోయా ప్రోడక్ట్స్ అవి వాడకండి. సో ఎవ్రీ 2 అవర్స్కి కంపల్సరీ ఫుడ్ అనేది తీసుకోండి. కార్బ్స్ తగ్గించండి. కార్బోహైడ్రేట్స్ మరీ తగ్గించవద్దు, బికాజ్ వీ గెట్ ఎనర్జీ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ ఇట్స్. సో మార్నింగ్ ఎటు తీసుకుంటున్నాము, ఆఫ్టర్నూన్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం, డిన్నర్లో కూడా మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అండ్ ఆ మీన్ టైం ఏదైతే ఉందో ఎవ్రీ 2 అవర్స్కి అన్నాను కదా, ఆ ఇన్ బిట్వీన్ కంపల్సరీ మాత్రం కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవద్దు. లైట్ ఫుడ్స్ ఏమైనా తీసుకోండి, లైక్ పోహా కానీ, లేకపోతే ఫ్రూట్ సలాడ్ కానీ, వెజిటేబుల్ సలాడ్ కానీ అలాంటివి తీసుకుంటూ ఉండండి ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ బిస్కెట్స్. ఓకే, అండ్ ప్రిజర్వేటివ్ పికిల్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, మ్యాగీస్ కానీ, ఇన్స్టంట్ సూప్స్ కానీ అలాంటివి ఏమీ తీసుకోవద్దు. మీకు ఏం తినాలని ఉన్నా మమ్మీకి చెప్పండి టు ప్రిపేర్ హోమ్ మేడ్. సో మమ్మీ బాగా కుక్ చేస్తారు. సో మమ్మీకి మించిన ఫుడ్ ఏది ఉండదు. ఇంట్లోనే చక్కగా హ్యాపీగా ఫుడ్ తీసుకోండి. ఏది కావాలంటే అది అడగండి. మీరే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంటే అది సెర్చ్ చేసి యూ ట్రై టు ఎడ్యుకేట్ యువర్ పేరెంట్స్. ఓకే, సో మనం మన పేరెంట్స్కి నేర్పించాలి. సో మీరు ఎంత బాగా మీ హెల్త్ కేర్ తీసుకుంటే అంత బాగా మీ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా హెల్తీగా బాగుంటుంది. మీరు ఎంతసేపు అయినా ఆడుకోగలరు, ఎంతసేపు అయినా మీరు చదువుకోవచ్చు, ఎంతసేపు అయినా మీరు హోంవర్క్స్ రాస్తుంటే మీకు నీరసం రాదు, వీక్నెస్ అనేది ఉండదు. ఇప్పుడు చిన్నది రాస్తేనే వీక్నెస్ వచ్చేస్తుంది బికాస్ ల్యాక్ ఆఫ్ హెల్తీ ఫుడ్. సో అందుకని ఏంటంటే సరైన ఫుడ్ తీసుకోండి, పాలు టైంకి తాగండి, టైంకి పడుకోండి, టైంకి లెగండి, యోగా కంపల్సరీ చేయండి. అండ్ మెడిటేషన్ నేర్చుకోండి. ఒక్క 15 మినిట్స్ 20 మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి. వీకెండ్స్ వచ్చాయి అంటే కొన్ని రిక్రియేషన్ యాక్టివిటీస్ కొంచెం ఫాలో అవ్వండి. లైక్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో యూ టాక్ విత్ యువర్ పేరెంట్స్, స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పేరెంట్స్తో డిస్కస్ చేయండి. అండ్ ఆ వీకెండ్ టైంలో మీకు నచ్చిన మ్యూజిక్ కానీ, లేకపోతే డ్యాన్స్ కానీ యాక్టివిటీస్ చేయడానికి టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు కొంచెం టైం అనేది వాటి కోసం స్పెండ్ చేయండి. సో ఓకే చిల్డ్రన్, సో ఇది ప్రజెంట్ అయితే మీకు ఇవ్వాల్సిన మీల్ ప్లాన్ ఇలా ఉంటుంది. ఐ
థింక్ అందరికీ కూడా కొంచెం అవేర్‌నెస్ వచ్చింది ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది. సో బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా ఎక్కువగా ఏంటంటే కార్బోహైడ్రేట్స్, సీరియల్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆయకూడం అనేది ఉంటుంది. సో ఆయకూడం అనేది పిల్లలకి చాలా హెల్తీ ఉంటుంది. అది ఆయిల్ ఉండదు. సో ఇడ్లీలాగే ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది అది ప్రిపరేషన్. సో ఆయకూడం కానీ లేదంటే రాగి సంకటి అది చాలా చాలా హెల్తీ అండి. రాగిలో చాలా ఫైబర్ ఉంటుంది అండ్ ప్రోటీన్ రిచ్ కూడా అది. సో రాగి సంకటి కూడా మీరు ఇవ్వడానికి పిల్లలకి ట్రై చేయండి. అండ్ మార్నింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా రాగి మాల్ట్ కూడా ఇస్తే చాలా హెల్తీ వాళ్ళకి. సో ఇలాంటి ఫుడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లలకి ఇన్నోవేటివ్గా అండ్ మీరు చేసే ఇడ్లీ చాలామంది పేరెంట్స్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ హౌస్ వైఫ్ కుక్స్ ఇడ్లీ ఎట్ హోమ్. సో ఆ ఇడ్లీలోనే మీరు యాడెడ్ వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీట్రూట్ అండ్ అదర్ బీన్స్ అలాంటివి యాడ్ చేసి మీరు ఆ బ్యాటర్లోనే వేసి యూ కెన్ కుక్ దట్. సో అది కూడా చాలా హెల్తీ న్యూట్రిషన్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లెయిన్ ఇడ్లీ దే కెన్ మెట్ విత్ గుడ్ న్యూట్రిషన్ ఇన్ దాట్. సో విటమిన్స్ అన్నీ కూడా ప్రాపర్గా మీట్ అయ్యేటట్టు చూసుకోవడం, అలాగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మీ మీల్ని. సో దిస్ ఇస్ హౌ యువర్ మెనూ షుడ్ బి. ఒక డైలీ లైఫ్లో మనం ఇలాంటి మీల్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. అండ్ ఇది ఒక ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ ఫుడ్ అనేది మనం తీసుకుంటున్నాము ఒక రోజుకి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? విచ్ డౌట్స్ యు ఆర్ హ్యావింగ్? లైక్ మనం ఎంత వెయిట్ ఉండాలి, ఎంత వెయిట్కి ఎన్ని క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి కదా. సో మనం ఎంత వెయిట్ ఉన్నాము అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ హైట్ అండ్ వెయిట్ మనం ఎంత ఉన్నాము. సో హైట్ అండ్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే చిల్డ్రన్, ఐఎమ్ టెలింగ్ యూ, బిఎంఐ కోసం మీరు ఎక్కడో ఏమీ చేయక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళకండి. సో పేరెంట్స్ బిఎంఐ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసేటట్టు ఉండాలి. సో వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. సో మన వెయిట్ అండ్ కింద హైట్ వేసి దాన్ని మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేయాలి. సో చేస్తే యూ విల్ గెట్ ద రిజల్ట్. లైక్ మీ వెయిట్ అండ్ హైట్కి బట్టి మీ బిఎంఐ అనేది మీకు ఉంటుంది. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. సో ఆ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనకి రేంజెస్ ఉంటాయి. 18 to 24 ఆ రేంజ్లో ఉంటే మనం నార్మల్ వెయిట్లో ఉన్నట్టు. అండ్ 25 to 30 ఆర్ 29 ఆ రేంజెస్లో ఉంటే మనం ఓవర్ వెయిట్లో ఉన్నట్టు. అబౌవ్ 30 ఉన్నాం అనుకోండి, ఒబేసిటీ కేటగిరీలో ఉన్నట్టు. సో అది మనం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. అంతవరకు రాకూడదు. సో 18 to 24 రేంజ్లో ఉండేటట్టు. ఆ 18 to 24లోనే మనకి కిలో క్యాలరీస్ ఒక పర్ డే మనకి ఒక 2000 క్యాలరీస్ అన్నా మనం మీట్ అయ్యేటట్టు ఉండాలి మీల్లో. సో ఆ 2500 క్యాలరీస్ అంటే ఎనర్జీ అనమాట. పర్ డే మొత్తానికి మన ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్. సో ఆ ఎనర్జీలో ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ఓన్లీ విటమిన్స్ ఉండకుండా అన్ని ఆల్ కైండ్ ఆఫ్ విటమిన్, మినరల్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, అన్ని విధాల న్యూట్రిషన్ వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా మన మీల్. సో అది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది, మన వెయిట్ అండ్ హైట్ క్యాల్కులేట్ చేసుకొని దాన్ని బట్టి మనం ఎప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో డైట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వేరే అయ్యి ఉంటుంది. సో ఒకళ్ళ హైట్ బట్టి, ఒకళ్ళ వెయిట్ బట్టి ఇంకొకళ్ళ వెయిట్ అనేది సేమ్ ఉండదు. సో డిపెండ్స్ ఆన్ దేర్ హైట్ అండ్ వెయిట్, వాళ్ళ బిఎంఐ బట్టి డైట్ అనేది మారుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకున్న కాంప్లికేషన్ బట్టి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నదనుకోండి, దాన్ని బట్టి డైట్ అనేది మారుస్తూ ఉంటారు. ఓకే. అండ్ వాట్ ఆర్ ద రిమైనింగ్ డౌట్స్ యూ హ్యావ్? లైక్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉంటాయి? స్కిన్ గ్లోగా ఉండడానికి ఏం చేయాలి? సో రీసెంట్లీ చాలా పిల్లలు ఫోన్స్ చేస్తూ ఉంటారు గ్లో అవ్వడానికి కానీ, మనం ఐసైట్ కరెక్ట్గా ఉండడానికి కానీ, లేకపోతే మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, అండ్ ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ క్లియర్గా నేను మాట్లాడాను. సో మనం ఏంటంటే స్కిన్ గ్లోగా ఉండాలి అని అంటే విటమిన్ డి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్. సో వైటమిన్ డి విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నౌ. సో ఇప్పుడు ఏంటంటే మనకి స్కూల్స్ లేవు. సో నార్మల్గా ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ మీరు ప్రేయర్లో అది నుంచుంటారు. సో ఆ టైంలో మీకు ఆ వైటమిన్ డి అనేది మీకు బాగానే ఉంటుంది. బట్ నౌ ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి
అట్లీస్ట్ మార్నింగ్ 10 ఆర్ 11 ఆ టైంకి మీరు ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ బయట కొంచెం టైం స్పెండ్ చేయండి. ఆ వైటమిన్ డి వల్ల మీ స్కిన్ గ్లో అవుతుంది. అండ్ ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకు దానివల్ల రెక్టిఫై అవుతుంది. స్కిన్ ఎప్పుడు గ్లోగా ఉండాలి అంటే ఫ్రూట్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఫ్రూట్స్ అంటే ఓన్లీ సింగిల్ ఫ్రూట్ కాదమ్మా, ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రూట్ సలాడ్. సో ఫ్రూట్ సలాడ్ అంటే బనానా, లైక్ 2-3 పీసెస్ ఆఫ్ బనానా, పొమోగ్రనేట్ సీడ్స్. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ పొమోగ్రనేట్ సీడ్స్ కూడా తీసుకోండి. సో పొమోగ్రనేట్ సీడ్స్ కొన్ని, అండ్ దిస్ యాపిల్, పుల్లటివి ఆరెంజెస్, దిస్ ఇస్ ఆరెంజ్ సీజన్, సో ఆరెంజెస్ తీసుకోండి. సో ఇవన్నిట్లోనే మీకు ఇమ్యూనిటీ కూడా బూస్టప్ చేసే ఫ్రూట్స్ ఉంటాయి. సో అలాగా ఒక ఫ్రూట్ సలాడ్ ఒక బౌల్ తీసుకొని తింటూ ఉంటే ఆబ్వియస్లీ స్కిన్ అనేది ఎప్పుడూ గ్లోగా ఉంటుంది. అండ్ స్కిన్ గ్లో అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ వాటర్ ఇంటేకే. మీరెంత వాటర్ పర్ఫెక్ట్గా తీసుకుంటున్నారో రోజుకి, మీరెంత డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని చూసుకుంటున్నారో దాన్ని బట్టే మీ స్కిన్ గ్లో అనేది అవ్వకుండా ఉంటుంది, స్కిన్ గ్లో అనేది ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఎలాంటి పింపుల్స్ అవి రాకుండా ఉండాలి అంటే ఆయిలీ ఫుడ్స్ అనేవి తీసుకోకూడదు. మీరు గీ యాడ్ చేసుకోండి రైస్లో, అది కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి చాలు. 1-1/2 టేబుల్ స్పూన్ ఈజ్ ఫైన్. అంతేగాని డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోకుండా, బయట జంక్ ఫుడ్స్ తినకుండా మెయింటైన్ చేస్తే మాత్రం చాలా హెల్తీగా ఉంటారు. అండ్ చీజీ ఫుడ్స్, చీజ్ అనేది వాడుతూ ఉంటారు. దే విల్ యాడ్ ఇన్ పిజ్జాస్, బర్గర్స్, ఇలాంటి బ్రెడ్స్, పిజ్జాస్ అలాంటివి తీసుకోకుండా మన ఇండియన్ కల్చర్ ఫుడ్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇండియన్ ఫుడ్స్లో మీకు దోశ, దోట్లా కూడా మీరు తీసుకోవచ్చు. సో విచ్ ఈజ్ మేడ్ విత్ బేసన్. సో అలాగా ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటూ ఉండండి. ఓకే. సో ఫుడ్ని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు. ఫుడ్ చాలా మంది బయట ఫుడ్ లేకుండా ఉన్నారు. దే ఆర్ స్టార్వింగ్ ఫర్ ద ఫుడ్. సో చిల్డ్రన్, మీరు ఇప్పటి నుంచే చాలా మీకు తెలియాలి ఏంటంటే, ఎవరైనా నీడీ పీపుల్ ఎవరైనా ఉంటే మనం ఇంట్లో ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు పేరెంట్స్కి కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి, మమ్మీ ఫుడ్ వేస్ట్ చేయొద్దు. సో ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు లేకపోతే సరౌండింగ్స్లో ఎవరైనా నీడీ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం. పాడైపోయింది కాదు. సో ఇప్పుడు ఏంటి, ఎక్కువగా ఫుడ్స్ తెచ్చేసుకుంటాం, స్టోర్ చేస్తున్నాం, పాడైపోతే పడేస్తున్నాం. అలా కాకుండా ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఏంటంటే ఎవరికైనా నీడీ పీపుల్కి ఇస్తూ ఉండండి. అండ్ ఎప్పుడైనా మీ బర్త్డేస్ కానీ ఏవైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు జస్ట్ ఫుడ్ అనేది చాలా వరకు వేస్టేజ్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మీ బర్త్డేస్కి అది వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, ట్రస్ట్ మీ. సో ఇలాగ వేస్టేజ్ అది చేయకుండా ఫుడ్ ఇంపార్టెన్స్ తెలుసుకొని మీకు ఎంత కావాలో అంతే పెట్టుకోండి. కొంచెం కావాలంటే మమ్మీ కొంచెమే పెట్టు, అది తిన్నాక మళ్ళీ వేయి మమ్మీ అని చెప్పండి. సో అలాగా మీరు ఫుడ్ అనేది జాగ్రత్తగా తింటూ, హెల్తీగా ఉంటూ, హ్యాపీగా చదువుకుంటూ, యాక్టివ్గా, స్మార్ట్గా అన్నిట్లోని పార్టిసిపేట్ చేసేటట్టు ఉండండి. ఎలాంటి టెన్షన్స్, ఎలాంటి స్ట్రెస్ లెవెల్స్ మీకు అవసరం లేదు. సో హ్యాపీగా, హెల్తీగా ఉండండి. స్టే హెల్తీ అండ్ స్టే ఫిట్. మీకు అర్థమైంది కదా, ఫుడ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ యువర్ బాడీ. సో ఎలాంటి మెడికేషన్స్, ఎలాంటి సప్లిమెంట్స్ మనం లేకుండా ఫుడ్లోనే మనకి అంత న్యూట్రియంట్స్ వచ్చేటట్టు చూసుకోండి. సప్లిమెంట్స్ వాడటం వల్ల ఇప్పుడు బాగానే ఉంటుంది, లాంగ్ టర్మ్లో మనకి చాలా ప్రాబ్లం వస్తుంది. సో అందుకేంటంటే అది మనల్ని, సో అందుకు మనం అదేం చేస్తుందంటే లాంగ్ టర్మ్లో ఫాలో అవుతూ ఉంటాం. అది పర్మనెంట్గా, టెంపరీగా మనం ఆపడానికి లేదు. సో అలా ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉంటామో మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ దిస్ బ్రెయిన్ డెవలప్మెంట్లో మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం సప్లిమెంట్స్లో ఉంది. సో ప్రోటీన్ సప్లిమెంట్ అని అలాంటివి ఏమీ తీసుకోవద్దు. మీకు మంచి ప్రోటీన్ అనేది త్రూ ఫుడ్లోనే ఉంటుంది. చెప్పాను కదా, దాల్, ఎగ్ కంపల్సరీ సర్వింగ్లో తీసుకోండి. సో ఇలా రాజ్మా, స్ప్రౌటెడ్ బీన్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల యూ హ్యావ్ మోర్ ప్రోటీన్.
ఓకే. ప్రోటీన్ ఎక్కువ తీసుకోమన్నానని ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్స్ మీదే కాన్సంట్రేట్ చేయొద్దు. ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా విల్ ఫీల్ ఇల్ హెల్త్. సో, అందుకు ప్రోటీన్ ఎక్కువ కాకుండా ఎవ్రీథింగ్ ఇన్ బ్యాలెన్స్డ్ పోర్షన్స్ లాగా తీసుకోండి. దాల్, కర్రీ అండ్ కర్డ్. సో, ఆ వేలో తీసుకుంటూ మీరు డైట్ అనేది ఫాలో అవుతూ ఉండండి. డైట్ ఈజ్ నథింగ్ బట్ ఫాలోయింగ్ ఎ హెల్తీ న్యూట్రిషన్ ఇన్ ఇట్. అంతేగాని డైట్ అంటే మీరు మీల్స్ స్కిప్ చేసి ఫాస్టింగ్ చేయడం కాదు. అలా ఫాస్టింగ్స్ కానీ మీకు తెలియకుండా మీరు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటే గనుక గ్యాస్ ఫార్మ్ అయిపోయి ఇంకా వెయిట్ పెరిగిపోవడం, ప్రాబ్లమ్స్ అనేవి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో, అలాంటివి కాదు. డైట్ అంటే మంచి సరైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ మనం హెల్తీ డైలీ యాక్టివిటీస్‌లో మనం ఎప్పుడూ హెల్తీగా ఉండాలి. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలి. ఏ టైంలో అయినా సరే వీ షుడ్ ఫీల్ యాక్టివ్. సో, అవన్నీ ఎప్పుడుంటాయి? ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ టైమింగ్ ఫాలో అవ్వాలి, ప్రాపర్ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి, ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే. సో, ఐ హోప్ చిల్డ్రన్ అందరూ చాలా ఈ వీడియో చూసి చాలా నేర్చుకుంటారు అనుకుంటున్నాను. సో, జాగ్రత్తగా ఫుడ్ తీసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ, హెల్తీగా ఉంటూ, యాక్టివ్గా ఉంటూ, చకచకా పనులు చేసుకుంటూ, మమ్మీ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ అంత యాక్టివ్గా ఉండాలి అనుకుంటున్నాను. సో, వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వరల్డ్ ఫుడ్ డే. సో, బాయ్ చిల్డ్రన్, టేక్ కేర్.